వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. గురువారం కొణిజేటి రోసయ్య జయంతిని పురస్కరించుకొని వాసవి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఉన్న రోసయ్య విగ్రహానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోగలిగే వ్యక్తి కొణిజేటి రోసయ్య అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవులు పొందిన వ్యక్తిగా, తమిళనాడు గవర్నర్గా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహోన్నతులు కీర్తిశేషులు శ్రీ కొణిజేటి రోసయ్య గారి 91వ జయంతి సందర్భంలో వారికి అందరం కూడా ఘనమైన నివాళుల్ని తెలియజేసుకోవడం జరిగింది. రోసయ్య గారు జీవితం తెరిచిన పుస్తకం లాంటి విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా, ఆనాటి దశ నుంచి ఈనాటి వరకు కూడా చనిపోయేంత వరకు కూడా ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి అలంకారం, గౌరవం తెచ్చినటువంటి వ్యక్తి. ఆయన వాగ్దాటి, సునిశ్చితంగా విమర్శ, అన్ని వర్గాలని ఆకట్టుకునేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పెద్దలు కొణిజేటి రోసయ్య గారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నతమైనటువంటి పదవులు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి వన్నె ఇవ్వటమే కాకుండా తనకంటూ తన అభిప్రాయాల్ని, తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కాపాడుకున్నటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, మన ప్రాంత వాసులందరికీ కాకుండా యావత్తు తెలుగు జాతికి రోసయ్య గారి మీద అపారమైనటువంటి గౌరవం. రాబోయే కాలానికి కూడా ఆయన యునానిమస్గా ఎమ్మెల్సీ అనేది ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ప్రకటించడం, ఇట్లాంటి ఎన్నో ఆయన జీవితంలో రాజకీయ పదవులు ఆయన ఏ రకంగా వచ్చినాయి అనేది మనందరికీ తెలిసిందే. బ్రిటిష్ పాలకుల గుండెల్లో నేటికి సజీవంగా ఉన్న వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని టీడీపీ నేతలు అన్నారు. గురువారం తెనాలి పట్టణం 12వ వార్డు సచివాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా నిర్వహించారు. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బొబ్బిళ్లపాటి ప్రసాద్, ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ 12వ వార్డు సచివాలయ అడ్మిన్ మీడియాతో మాట్లాడారు. ఈనాటి యువత నేటి పాలకులు అల్లూరిని స్ఫూర్తిగా తీసుకొని సమాజ శ్రేయస్కు కృషి చేయాలని, అల్లూరి సీతారామరాజు బ్రతికింది కేవలం 25 ఏళ్లు మాత్రమే అయినా ఆనాటి బ్రిటిష్ వాళ్లకు కొరకు రాని కొయ్యగా ఆనాటి యువతకు, భారత ప్రజానికానికి ఓ తారా జువల ఆదర్శప్రాయుడు అయ్యాడని, అటువంటి దీక్ష పట్టుదల ఈనాటి యువతకు అవసరమని పిలుపునిచ్చారు. మన్యం పులి, తెలుగు జాతి ముద్దుబిడ్డ, అలుపెరగని పోరాట యోధుడు. మరి మన్యంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ సైన్యాన్ని తరిమి కొడతంలో తన పాత్ర వహిస్తూ చివరికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరమరణం పొందినటువంటి అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి మన 12వ వార్డు సచివాలయంలో జరుపుకోవటం ఈరోజు మేము మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు ఈ 12వ వార్డు సచివాలయం సిబ్బంది కలిసి పాల్గొని వారిని స్మరించుకుంటూ వారి పోరాట పటిమని గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలో రాము నాయక్, తేషి, లక్ష్మణ్, శ్రీను, రామ్చంద్, కృష్ణ, వెంకటేశ్వర్లు,
దీపక్, గణేష్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. Today on the occasion of 127th Alluri Sita Ramaraju Garu Jayanti, we commemorate his birth anniversary and we remember him for the Rampa rebellion which he has done. He had died so earlier. He lived only 25 years. That is his greatness and his contribution to freedom fight. స్వాతంత్ర సమరయోధులు, మన్యవీరులు అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాన్ని మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క ఆదేశములతో 12వ వార్డు సచివాలయ సిబ్బందితో కలిసి జరుపుకోవడం సంతోషం. అల్లూరి సీతారామరాజు 25 సంవత్సరాలే బ్రతికినా కానీ తన పోరాట పటిమ ఆనాడు యువతకు చూపించాడు. తనలో ఉన్నటువంటి ఉద్యమ గళాన్ని, ఉద్యమ స్వరాన్ని రానున్న తరాలు కూడా అందిపుచ్చుకోవాలన్నది ధ్యేయం. ఆయన ఏకైక లక్ష్యం ఏంటంటే భారత జాతిని అణగదొక్కే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలటం. ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారద్రోలాలంటే అప్పటికే బలహీనులైనటువంటి భారతదేశ ప్రజల్ని ఎలాగైనా సరే ధైర్యవంతుల్ని చేయాలి అని వయసు చిన్నదైనా కానీ తన యొక్క మేధాశక్తిని, తన యొక్క అపూర్వమైనటువంటి శక్తియుక్తులను ఉపయోగించి బ్రిటిష్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. ఈ రోజుకి కూడా బ్రిటిష్ వారికి మన్యం వీరుడైన అల్లూరి సీతారామరాజు పేరు చెప్తే ఒక రకమైన ఆందోళన. ఆ తరానికి ధైర్యం, ఈ తరానికి మార్గదర్శనం, రేపటి తరానికి ఆదర్శం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్ రంగాని పలువురు కొనియాడారు. గురువారం రాధారంగ మిత్ర మండలి హరిదాసు గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వర్పేట 3 బొమ్మల సెంటర్ వద్ద గల వంగవీటి రంగ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఆయన్ను చంపేశామన్నారు, అధ్యాయం ముగిసిందని అన్నారు. కానీ రంగ అంటే ఒక చరిత్రకి చావు ఉండదు. అద్భుతం జరిగేటప్పుడు మేము లేకపోవచ్చు, కానీ ఆ చరిత్రను శిలా ఫలకాల మీద సువర్ణాక్షరాలతో చదవడానికి గర్వపడతామని అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, రంగ అభిమానులు ఏలిశెట్టి శరత్, బండారు రవికాంత్, చంద్రమోహన్, బచ్చు శ్రీను, బండారు మధుసూదన్, బండారు రమాకాంత్, పోలిశెట్టి శివప్రసాద్, ఎడ్ల సాంబయ్య, బెల్లపు యశ్వంత్, మల్లిపెత్తి శరత్, పెయింటర్ శ్రీను, చిన్ని, యేసుబాబు, మైలా బాను, కోట పున్నారావు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి జయంతి సందర్భంగా 77వ జయంతి సందర్భంగా ఈరోజు 3 బొమ్మల సెంటర్లో ఆయనకి ఘన నివాళిని అర్పించడం జరిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ కూడా నిత్యం ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నారు. అంటే దానికి కారణం ఆయన పోరాడిన విధానం. ఆయన ఏదైతే పోరాడిన విధానం ఉందో ఆ స్ఫూర్తి ఇప్పటికి కూడా యువతలో ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా మేము ఆయన్ని చూసి ఉండలేదు, కానీ ఆయన గురించి చెప్తూ ఉంటే ఇవాళకి కూడా మా రక్తం మరుగుతున్నట్టు ఏదో ఒక తెలియని ఉద్వేగం మాలో కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన పేద ప్రజల పట్ల పోరాడిన విధానం ఇవాళకి కూడా మనం తలుచుకుంటూనే ఉన్నాం. అట్లనే కాకుండా మీరు గమనించినట్లయితే శాసనసభ్యునిగా ఆయన జైల్లో నుంచి ఎన్నికైన విధానం దేశ చరిత్రలోనే ఆయన ఒక తిరిగిరాని చరిత్రను సృష్టించాడు. ఆయన పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 77వ జయంతిని స్థానిక రామలింగేశ్వరపేటలోని ఆయన విగ్రహం వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రంగ గారి అభిమానులు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ ఆయనని ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, మరి రంగా గారి పేరంటేనే ఒక వైబ్రేషను, రంగా గారు అంటేనే ఒక యువతకి ఒక ఆదర్శం, ఒక మహోన్నత భావాలతో మరి ఆ రోజున ఆయన ప్రజాస్వామ్యయుతంగా మరి విజయవాడలో ఉన్నటువంటి ఆనాటి రౌడీజాన్ని ఎదుర్కొని పేదలకు అండగా ఉండాలి, పేదల పక్షాన నిలవాలి అనే ఒకే ఒక తలంపుతో మరి ఆ రోజున ఆ లంకలో ఉన్నటువంటి దళితుల భూముల్లో మరి వాళ్ళ కోసం ఈ నిరాహార దీక్ష సందర్భంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొడిజేటి రోసయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, పి శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, కళ్యాణ్, సిహెచ్ అయ్యప్ప, ఎస్ సుబ్బారావు, ఏ కృష్ణ, కార్తీక్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఎంతో ఓందాగా తనదైన శైలితో
పరిపాలన సాగించేవాళ్ళు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నంబర్ 1గా ఏ పదవి ఇచ్చినా కానీ, ఆయన పిసిసి అధ్యక్షుడిగా కానివ్వండి, తర్వాత అధికార ప్రతినిధిగా కానివ్వండి, ఎక్కడ పడ్డా కానీ మన తెనాలి ప్రాంతం కాదు, గుంటూరు కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా రోసీ గారి మీటింగ్ అంటే ప్రజలంతా ఉర్రూతలు ఉండేవాళ్ళు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలో ఆయనే సాటి. ఆయన 14-15 సార్లు బడ్జెట్ ప్రవేశపెడతమే కాకుండా సాధ్యమైనంతవరకు సొంత ఇంట్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటామో ఆ రకంగా రాష్ట్రాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కువ అప్పులకు వెళ్లకుండా రెవెన్యూ మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఘనత రోసీ గారిది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ నాయకులలో అగ్రజులు, పూజనీయులు, కులాలకి మతాలకి అతీతంగా ఆయనకి అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ కూడా ఆయన్ని పార్టీల రహితంగా వారిని అభిమానించే వాళ్ళు ఉండటం ఆయనకే సాటి. అటువంటి కొణిజేటి రోసయ్య గారు మన ప్రాంతవాసిగా, మా కాంగ్రెస్ పార్టీ వాసిగా మా తెనాలిలో ఉండటం అనేది మనందరూ కూడా పుట్టడం అనేది మనందరూ అదృష్టం. ఆయన ఆశయాల్ని, ఆయన ఆశీస్సుల్ని కేవలం వయసు కులం మాత్రమే కాకుండా ఆర్య వయసుల అభివృద్ధే కాదు, ఆయన చేసిన అభివృద్ధి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూల కూడా ఆయన అభివృద్ధి చేయని పదం అనేది లేదు. ఆయన అభివృద్ధి పదంలో నడిచినటువంటి ఆయన ఆర్థిక విధానాలను ఈరోజు ఫాలో అవుతూనే ప్రతి పార్టీ కూడా ఈరోజు ఉన్నటువంటి నేషనల్ పార్టీ అయినా సరే, ప్రాంతీయ పార్టీలు అయినా సరే, ఆయన ఏర్పరిచినటువంటి ఆర్థిక విధానాలని, ఆర్థిక మూలాలని అనుసరించే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కానీ ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.